గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. స్కూల్ పిల్లల్లో కొద్దిమందికి మాత్రమే ర్యాంకులు వస్తాయి. వీళ్ళలో చాలా తక్కువ మందికి మాత్రమే 10 లోపు ర్యాంకులు వస్తాయి. వీళ్లకు లెసన్స్ చెప్పే టీచర్స్ వాళ్ళే అయినప్పుడు పిల్లలకు ర్యాంకుల్లో ఇంత తేడా రావడానికి కారణం ఏమిటి? స్కూల్ పిల్లలందరికీ 10 లోపు ర్యాంకులు రాకపోవడానికి కారణం ఏమిటి? హోమియోపతి మెడిసిన్ గ్రాఫైటిస్ స్కూల్ పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నల సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. స్కూల్ పిల్లల్లో ఈ లక్షణాలు ఉండడం వల్ల వీళ్ళు స్టడీలో వెనకబడి ఉంటారు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ ఫియర్, ఇన్అటెన్షన్, మెమొరీ లాస్ అట్ రైట్ టైం, స్లీపినెస్ వెన్ రీడింగ్, no interest to study but more interest to play, to see the TV. ఇప్పుడు ఒక్కో లక్షణం గురించి తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ ఫియర్, పరీక్ష అంటే భయం. ఈ భయం బాగా చదివే స్టూడెంట్స్కి ఉంటుంది. దీనివల్ల వీళ్ళు ఎంత బాగా చదివినా వీళ్ళు తమ గోల్ను రీచ్ అవ్వలేరు. కాకపోతే తమ గోల్ కంటే జస్ట్ కింద స్థాయి గోల్ వరకు రీచ్ అవ్వగలరు. ఉదాహరణకు ఫియర్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ సాధించడం చాలా కష్టం. కానీ ఎంబీబీఎస్ సీటు కంటే జస్ట్ దాని కింద స్థాయి డాక్టర్ సీట్లు, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, యునానీ డాక్టర్, నేచురోపతి డాక్టర్ సీట్లు వీళ్ళు సాధించగలరు. మరొక లక్షణం ఇన్అటెన్షన్. స్కూల్ పిల్లలకు ఇన్అటెన్షన్ ఉంటే వీళ్లకు బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అవుతుంది. వీళ్ళు స్కూల్లో టీచర్స్ చెప్పే లెసన్స్ శ్రద్ధగా వింటున్నట్టే కనిపిస్తారు, కానీ వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకు ఒక విషయం 2-3 సార్లు చెప్పాలి, అప్పుడు కానీ అర్థం కాదు. మరొక లక్షణం మెమొరీ లాస్ అట్ రైట్ టైం. ఈ లక్షణం బాగా చదివే స్కూల్ పిల్లలకు ఉంటుంది. వీళ్ళు ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత వీళ్లకు అన్నీ తెలిసిన ప్రశ్నలు వస్తాయి, కానీ వాటికి ఆన్సర్లు గుర్తుకురావు. కానీ ఎగ్జామ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానాలు గుర్తుకొస్తాయి. దీనినే మెమరీ లాస్ అట్ రైట్ టైం అంటారు. మెమరీ లాస్ అట్ రైట్ టైం వలన స్టూడెంట్స్ బాగా చదివినప్పటికీ ఫెయిల్ అవుతుంటారు. స్లీపినెస్ వెన్ రీడింగ్, చదివినప్పుడు నిద్రపోతుంటారు. ఈ లక్షణం వలన స్టడీలో వీళ్ళు వెనకబడి ఉంటారు. మరొక లక్షణం నో ఇంట్రెస్ట్ టు స్టడీ. స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ ఇంట్లో పడేసి రిమోట్ పట్టుకుని టీవీ చూస్తుంటారు. వీళ్ళు ఇంటి దగ్గర చదవరు. మరొక లక్షణం లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ లక్షణం ఉన్న స్కూల్ పిల్లలు ఎగ్జామ్లో బాగా తెలిసిన ప్రశ్నలకే ఆన్సర్లు తప్పులు రాస్తుంటారు. కొద్దిమంది పిల్లలు చదవరు, కానీ కలలు కంటారు. భవిష్యత్తులో డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, కలెక్టర్ కావాలని కలలు కంటారు. మరొక లక్షణం మెంటల్ లెథర్జీ. కొద్దిమంది పిల్లలకు ఈ లక్షణం ఉంటుంది. దీనివలన వీళ్ళు ఉదయం త్వరగా లేవరు. ఒకవేళ లేచినా వాళ్ళ పనులు వారు చేసుకోరు. స్కూల్కు రెడీ అవ్వాలంటే వీళ్ళు చాలా బతిమాలించుకుంటారు. స్కూల్ పిల్లలకు ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా వీళ్ళకు ర్యాంకులు రావడం కష్టమవుతుంది. వీళ్లకు 10 లోపు ర్యాంకులు రావాలంటే ఈ లక్షణాలకు హోమియోపతి మరియు బిఎఫ్ఆర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనము చెప్పుకున్న ఈ లక్షణాలకు హోమియోపతి మందు గ్రాఫైటిస్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ఇన్అటెన్షన్ మరియు లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు హోమియోపతి మెడిసిన్ గ్రాఫైటిస్ బాగా పనిచేస్తుంది. ఇన్అటెన్షన్ మరియు లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న ప్రతి స్టూడెంట్కి గ్రాఫైటిస్ పనిచేయదు. గ్రాఫైటిస్ పనిచేయాలంటే ఇన్అటెన్షన్ మరియు లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు ఈ లక్షణాలు ఉండాలి. స్టూడెంట్ లావుగా ఉండాలి, స్టూడెంట్కి మలబద్ధకం ఉండాలి, స్టూడెంట్కి లేజినెస్ ఉండాలి, స్టూడెంట్కి స్వీట్ కానీ ఫిష్ కానీ ఇష్టం ఉండకూడదు, స్టూడెంట్ చల్లి తట్టుకోకూడదు, ఎండను తట్టుకోకూడదు, కానీ ఓపెన్ ఎయిర్ ఇష్టపడాలి. స్టూడెంట్ యొక్క డిశ్చార్జెస్ అంటే యూరిన్, స్టూల్, చెమట ఇటువంటివి దుర్వాసనగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్న స్టూడెంట్స్కి గ్రాఫైటిస్ ఇస్తే ఇన్అటెన్షన్ మరియు లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే వీళ్ళు స్కూల్లో టీచర్ చెప్పే లెసన్స్ వీళ్ళకి ఒకసారిగా అర్థమవుతుంది.